హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం మంచి రుచికరంగా ఉల్లి పరోటా తయారు చేసుకుందాము. ఈ ఉల్లి పరోటా మస్తు తొందరగా అవుతుంది, అల్కగా అవుతుంది, రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ విధంగా ఉల్లిపాయ పరోటా తయారు చేసుకొని చూడుర్రి. ఇక ఇప్పుడు మనము ఈ ఉల్లి పరోటా తయారు చేసుకుందాము. నేను ఇక్కడ ఒక గిన్నెల 1 కప్పు మైదా పిండి వేసుకుంటున్నా. అట్లనే చిటికడంత ఉప్పు వేసుకొని ఈ ఉప్పు మైదా పిండి మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకుంటా మనం చపాతీలకు పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా మరి పలస కాకుండా మరి గట్టి కాకుండా కలుపుకోవాలి. నేను ఇక్కడ మైదా పిండితోటి ఉల్లిపాయ పరోటా చేస్తున్నా. మీరు కావాలనుకుంటే గోధుమ పిండితోటి కూడా చేసుకోవచ్చు. ఇక పిండిని కలుపుకున్నాం కదా, దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోవాలి. ఇక ఇప్పుడు నేను ఒక గిన్నెల ఒక 3 ఉల్లిగడ్డలను మంచి సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నా. ఇక ఇప్పుడు దీంట్లో ఒక సగం చెంచాడు ఉప్పు వేసుకొని ఉప్పు ఉల్లిపాయలతో మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని 1 నిమిషం పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా పక్కకు పెట్టుకుంటే ఉల్లిపాయలలో నీళ్ళు ఊరుతాయి అన్నట్టు. 1 నిమిషం అయినాక ఉల్లిపాయలు మంచిగా కలుపుకొని దీనిలో ఉన్న నీళ్ళని పిండేసుకుంటా ఈ ఉల్లిపాయ ముక్కలను వేరొక గిన్నెలో వేసుకోవాలి. ఇక ఉల్లిపాయలో ఉన్న నీళ్ళని పిండేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో సగం చెంచాడు మిరియాల పొడి, సగం చెంచా జీలకర్ర పొడి, 1 చెంచా ధనియాల పొడి, 2 చెంచాల కారము, చిటికడంత ఉప్పు వేసుకొని ఇవన్నీ చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇవన్నిటిని మంచిగా కలుపుకున్నాం కదా, కలుపుకున్నాక వీటిని కొద్దిసేపు పక్కకు పెట్టుకుందాము. ఇక మనము పిండి నానబెట్టుకొని 15 నిమిషాలు అయింది. ఇప్పుడు పిండి మీద మూత తీసి ఈ పిండి మీద కొంచెం నూనె వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ పిండిని మంచి మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ పిండిని మంచి మెత్తగా చేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి చపాతీకి అయితే ఎంత పిండి కావాలనో అంత పిండి ముద్దను తీసుకోవాలి. తీసుకొని ఈ పిండి ముద్దను ఒక రొట్టెల పీట మీద పెట్టుకొని దీనిపైన కొంచెం పొడి పిండి కూడా చల్లుకొని ఈ పిండిని మంచి గుండ్రగా చపాతీ తయారు చేసుకోవాలి. మనం గుండ్రగా చపాతీ తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ చపాతీ మధ్య భాగం నుండి ఒక చాకుతోటి ఒకవైపు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక దీనిపైన మనం కలుపుకున్న ఉల్లిపాయ స్టఫింగ్ ఉంది కదా, ఆ స్టఫింగ్ను ఈ చపాతీ పైన పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలను ఒకే కాడ ముద్దలుగా పెట్టుకోవద్దు, కొంచెం విడివిడిగా పెట్టుకోవాలి. ఇక చపాతీ పైన ఉల్లిపాయ ముక్కలు పెట్టుకున్నాక ఈ చపాతీని వీడియోలో చూపించిన విధంగా మంచి గుండ్రగా మలుచుకుంటూ రావాలి. ఇక చపాతీని మనం గుండ్రగా మలుచుకున్నాం కదా, ఇప్పుడు దీని పై భాగాన్ని దానిలో ఉన్న ఉల్లిపాయలు అనేది బయటకు రాకుండా కొంచెం మలుచుకోవాలి. అట్లనే కింది భాగం ఉంది కదా, కింది భాగం అట్నే ఉంచి ఇప్పుడు పైన కింద 2 కలిపి వీడియోలో చూపించిన విధంగా చేయితోటి ఒత్తుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్ద పైన కొంచెం పొడి పిండి చల్లుకోవాలి. పొడి పిండి చల్లుకున్నాక దీనిపైన కొన్ని నల్ల నువ్వులు అట్లనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మనం చపాతీ ఇంతకుముందు చేసుకున్నాం కదా, అదే విధంగా మీకు ఎంత వీలైతే అంత సన్నంగా తయారు చేసుకోవాలి. చూసిరు కదా, మనకు పరోటా తయారైపోయింది. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని పెనం వేడైనాక ఈ పెనం పైన మన పరోటాను వేసుకొని మామూలు మంట మీద 2 వైపులా ఫస్ట్ సారి కొంచెం కాల్చుకోవాలి. ఇక 2 వైపులా కొంచెం కాల్చుకున్నాక దీనిపైన కొంచెం నూనె కానీ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి. మీకు ఏది కావాలనుకుంటే అది వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇక 2 వైపులా నూనె కానీ నెయ్యి కానీ వేసుకున్నాక 2 వైపులా మంచిగా కాలనియాలి. ఇక 2 వైపులా మంచిగా కాలినాక ఈ పరోటాను తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు మంచి రుచికరమైన ఉల్లిపాయ పరోటా తయారైపోయింది. చూసిరు కదా పరోటా ఎంత మంచిగా ఉందో. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఉల్లి పరోటా తయారు చేసుకోర్రి. మస్తు తొందరగా అవుతుంది, అల్కగా అవుతుంది, రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది.